వాళ్ళిద్దరికీ ఒక పాప పుట్టింది. అప్పటికీ కూడా మాల అతని కుటుంబీకులకు కక్ష, కోపం, అహంకారం తగ్గలేదు. అతని తండ్రి, స్వయాన అన్నయ్య ఇంటికి పిలిచి హాల్లోనే నిర్దాక్షిణ్యంగా నరికి చంపేసి నీట్గా ప్లాస్టరింగ్ చేసి పైన మళ్ళీ సోఫాలు, కార్పెట్లు, అంటే కార్పెట్ స్థాయి ఉందో లేదో టీవీ చూసుకుంటూ ఉంటారు. ఈ తల్లి విషయం తెలుసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. పోలీసులు ఆమెను చూసి నవ్వుతారు. మీది కూడా ఒక హత్యేనా? ఒక మాలోడు అతని కొడుకుని చంపేసుకుంటే అది కూడా ఒక మాదిగదాన్ని చేసుకోవడం వల్ల మీవి కూడా ఒక హత్యలేనా, మీవి కూడా ఒక నేరాలేనా అని చెప్పి ఆమెని దాదాపు కాలుతో నెట్టేసిన సంఘటన. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆమె మేనమామ కొడుకే, ఈ మేనమామ కొడుకు కూడా, అంటే ఇతను మాది కొడుకు కదా, ఇతను కూడా ఇదివరకు ప్రేమించి పెళ్లి చేసుకున్న మాలామే ఈయనని వదిలేయడంతో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని ఇప్పుడు వీళ్ళిద్దరికి పుట్టిన ఒక బాబుతోటి హ్యాపీగా ఇప్పుడున్నారు. ఈ కథను నేను నీలి గులాబీలు కథలో పుస్తకంలో పందెంకోళ్ళు అనే టైటిల్ తోటి రాశాను. ఇటువంటి కథలు సార్ చెప్పినట్టు తెలుగు తెర మీద రాలేవు. ఎందుకంటే మనం అందరం కూడా ఆ పోలీసు వాళ్ళమే. ఆ పోలీస్ ఆయన ఎట్లా అయితే ఫీల్ అయ్యాడో, ఇవి కూడా ఒక హత్యలేనా, మీవి కూడా ఒక బతుకులు, మీవి కూడా ఒక చావులేనా అని ఎట్లయితే ఫీల్ అయ్యాడో, మనం కూడా తెర మీద ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి మేము ఒక 150 రూపాయలు టికెట్ పెట్టి ఒక మాలమాది కూడా చంపుకోవడం చూడాలా ఇప్పుడు? లేకపోతే వాళ్ళు ప్రేమించుకోవడం చూడాలా? వాళ్ళ పెళ్లి జీవితం చూడాలా? ఏముంది ఇక్కడ అని అనుకుంటాం. అందుకనే మన హీరోల్లో ముస్లిమ్స్ ఉండరు, మన హీరోల్లో క్రైస్తవులు ఉండరు, మన హీరోల్లో ఎవరు కనీసం బీసీ వాళ్ళు ఉండరు. ఉన్న చాలా అతి తక్కువ సినిమాలు వస్తూ ఉంటాయి. ఈ పుస్తక ఆవిష్కరణకి లెల్లె సురేష్ అన్న, సుధాకిరణ్ సార్ ఇన్విటేషన్ తోటి వచ్చాను. నాకు రైటర్ గురించి వివరాలు తెలీదు. సార్ కూడా ముందు పరిచయం లేరు. స్కై బ్లూ జీన్స్, వివాహ రాజకీయాలు 2.0 అని చెప్పి చాలా రెవల్యూషనరీగా ఈ టైటిల్ కానీ దాని ఉపశీర్షిక కానీ పెట్టారు. అయితే మీరు బ్యానర్లో కూడా చూడొచ్చు, ఒక నీలి చెయ్యి, ఒక చామన ఛాయ లేదా మంచి రంగున్నటువంటి ఆడపిల్ల చెయ్యి, ఒక నీలి చెయ్యి, నీలి మగవాడి చెయ్యి. సో దీన్ని బట్టి మనకి ముందే ఈ నీలి చెయ్యి ఒక దళితుడిదని, ఈ ఫెయిర్గా ఉన్న ఆడపిల్ల చెయ్యి ఒక అగ్రవర్ణ ఆడపిల్ల చెయ్యి అని నేను అర్థం చేసుకున్నాను. అయితే ఈ పుస్తకం ఆల్మోస్ట్ 1 వీక్గా చదివాను. ఆల్మోస్ట్ ఐ ఫినిష్డ్ ఇట్. ఇన్విటేషన్ చూసిన తర్వాత కుపిల్ పద్మ టైటిల్స్ ఉంటాయి, కొన్ని వేల పూలు ఒకే ఒక తేనెటీగా, ఇట్లాంటివి టైటిల్స్ ఉంటాయి ఆవిడవి. అట్లా మన సాహితీ వేదికలు కూడా, వేదిక నిండా పురుషులు ఉంటారు, ఒకే ఒక వాల్గా ఉండేది ఇదివరకు, అంటే ఇప్పుడు కూడా ఆవిడ ఉంటారు. లేదా ఆ తర్వాత నీరజ మేడం ఉంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆ స్థానానికి నేను వచ్చాను, అంటే అంత పెద్దదాన్ని అయిపోయి అనిపించింది. ఈ సాహితీ వేదిక రాజకీయాలు 2.0 మీద కూడా ఒక పుస్తకం, ఒక చర్చ వస్తే బాగుంటుందని అనిపించింది నాకు. అంటే ఈ సంస్కృతిని ఎవరు మొదలుపెట్టారు, ఎవరు కంటిన్యూ చేస్తున్నారు, ఎందుకు కంటిన్యూ చేస్తున్నాం? నిజానికి నేను సభలు పెట్టినప్పుడు కూడా 1-2 సార్లు ఇప్పుడు శ్రీనివాస్ సార్ రానట్టు అయ్యింది నాకు కూడా. దాని గురించి కూడా అంటే మీరు మర్చిపోకూడదని గుర్తు చెప్తున్నాను.
అయితే ఈ పుస్తకం నాకు విశ్లేషణ కంటే వివరణాత్మకంగా ఈ పుస్తకాన్ని నేను చూస్తున్నాను. చాలా సాధారణమైన భాషతోటి ఫస్ట్ పేజ్ మొదలుపెట్టి చివరికి వచ్చేసరికి దాదాపు ఒక ఎంఫిల్ థీసిస్ వంటి ఒక పరిశోధనని సిఎస్ సాగర్ చేశారు. ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా అందరూ గిఫ్ట్లుగా తీసుకోకండి, కొనుక్కొని గిఫ్ట్స్గా ఇవ్వండి. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. తర్వాత వివాహ రాజకీయాలు 2.0 అని చెప్పారు. నాకు రచయిత గురించి వివరాలు తెలియదు కాబట్టి నేనే ఊహించానంటే వివాహ విషయాల్లో అంటే వితౌట్ కాస్ట్ అండ్ రిలీజన్ ఒట్టి వివాహ విషయాల్లో ఉండే పొరపచ్చాలో హెచ్చుతగ్గులో లా జడ్జ్ లెజిస్లేషను ఇవన్నీ ఏవో ఉంటాయనుకొని నేను ఊహించుకుంటూ ఈ పుస్తకాన్ని ఓపెన్ చేశాను. అయితే ఈ పుస్తకం అంతా కులాంతర వివాహ రాజకీయాల గురించి మాట్లాడుతుంది. ఈ కులాంతర అన్న పదాన్ని ఉపశీర్షికలో చేర్చకపోవడం కూడా ఆ స్ట్రాటజీ వెనకాల కారణాలు మేబీ సార్ తర్వాత చెప్తారేమో, చూద్దాం. అదొకటి గమనించాను. తర్వాత 2.0 ఇది ఒక సాఫ్ట్వేర్ వర్షన్. మనం కామన్ లాంగ్వేజ్లో కూడా ప్రతిసారి ఈ మధ్య ఎక్కువ జెన్జీజో లేకపోతే ఈవెన్ మిలినియల్స్ కూడా ఎక్కువ వాడుతున్నారు. మా వాడు ఇప్పుడు చిన్నప్పట్లా కాదండి 2.0 వర్షన్ అని చెప్పి ఒక టీనేజ్ అబ్బాయి గురించో అమ్మాయి గురించో చెప్పడం అని. 2.0 అని మనం ఎప్పుడు అంటామంటే ఇదివరకు ఉన్న వర్షన్కి ఇది హైలీ ప్రోగ్రెసివ్ వర్షన్ అయినప్పుడు, హైలీ రివల్యూషనరీగా ఉన్నప్పుడు అంటుంటాము. అయితే నాకు ఈ పుస్తకం చాలా అని చెప్పను కానీ కొంచెం ఇన్నసెంట్గా అనిపించింది. ఒక అమాయకమైన పుస్తకంగా నేను చూశాను. ఎందుకని అంటే బహుశా నేను ఒక దళిత స్త్రీగా ఎక్కువ విషయాలు నేను లోపల విషయాలు తెలుసు కాబట్టి అట్లా నాకు అనిపించిందేమో అని అనుకున్నాను. కులాంతర వివాహం అనగానే మా అమ్మ నాన్నలు కూడా కులాంతర వివాహమే, పైగా ప్రాంతీయ భేదాలతో ఉన్న కులాంతర వివాహం. నాన్న అంటే హైదరాబాదీ మాదిగా, అమ్మ నెల్లూరు మాల. ఇద్దరు క్రిస్టియన్సే, కానీ అమ్మ బీసీసీ అవడం వల్ల వాళ్ళ ఇంట్లో ఇంగ్లీష్ స్పీకింగ్ ఛాయలు ఎక్కువ ఉంటాయి. మా తాతయ్య అంటే అమ్మ వాళ్ళ నాన్న అప్పట్లోనే నాట్ జియో మ్యాగజైన్స్ చూడటము, సొంతగా షుగర్ టెస్టులు చేసుకోవడం, ఇంగ్లీష్ బైబిల్ చదవడం ఇట్లంతా ఉండేది. ఇటువైపు దోమలగూడలో ఉంటారు మా నానమ్మ వాళ్ళందరూ. మా నానమ్మ మహారాష్ట్రియన్, ఆవిడ అక్కడి నుంచి వచ్చిన వలస కూలీ. ఆమెని మా తాతయ్య కనిగిరి నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో వాళ్ళు సెటిల్ అవ్వడం అదంతా జరిగింది. అయితే వీళ్ళకున్న విపరీతమైన భేదాలు ఇంగ్లీషు తెలుగు. ఈ ఇంగ్లీష్ స్పీకింగ్ క్రిస్టియన్స్ ఫ్యామిలీస్లో తెలుగు సాహిత్యం, తెలుగు రచయితలు, తెలుగు పద్యాలు వీటిని చాలా చిన్నగా చూస్తుంటారు వాళ్ళు. తెలుగు చదవడం ఏంటి, తెలుగు సినిమా, అసలు సినిమా అనేది ఇక ఎలాగో పాపమే క్రైస్తవుల ఇళ్లల్లో అని. అటువంటిది అప్పటికే నాన్న సన్మానాలు తీసుకునే అంత ఎత్తుకెదిగిన ఒక రచయిత. అప్పుడు ఐ థింక్ హీ వాజ్ 27 or 28 పెళ్లి టైంకి. అప్పుడు ఒక తెలుగు రచయితని చేసుకోవడం ఏంటి, అందులో మాదిగోడిని చేసుకోవడం ఏంటి, అందులో తెలంగాణ వాడిని ఎట్లా చేసుకుంటావు అన్నది చాలా కొట్లాటలు ఇద్దరి మధ్య జరిగాయి. విపరీతమైన హేళనలు జరిగాయి. మా నాన్నని మా మేనమావులు వాళ్ళు ఎట్లా సంపాదిస్తాడు, లిడ్ క్యాప్ పెట్టి సంపాదిస్తాడా అంటే ఈయన అప్పటికే హైదరాబాద్లో పేరు మోసిన రచయిత అని చెప్పి అవమానించడం. ఆ తర్వాత ఆయన ప్రొఫెసర్గా రాజమండ్రిలో హైదరాబాద్లో పనిచేయడం అంతా జరిగింది. అయితే మా మావయ్యకి ఇంకా ఉద్యోగం లేదు, అంటే లేకుండానే ఇప్పటివరకు జీవితాలు గడిచాయి. ఈ విషయాలన్నీ ఎప్పుడెప్పుడు అమ్మ నాన్నలు చెప్పిన విషయాలు ఈ పుస్తకం చాలా నాకు గుర్తు చేస్తూ వచ్చింది. అయితే ఇందులో నాకే కాదు మీ అందరికీ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఇందులో ఆయన
సైడ్ హెడ్డింగ్స్ లాంటివి పెట్టి పాయింట్ వైజ్ రాసుకొచ్చారు. నేను ఇందాక అజిత మేడం మేము మాట్లాడుకుంటున్నాం, పై జనరేషన్ అంటే మా నాన్న వాళ్ళ జనరేషన్ చదివే దాంట్లో కూడా ఒక ఓపికను కనబరిచారు. చదవడం కూడా మొత్తం పుస్తకం అంతా చదవడం అంతే వాళ్ళకి ఇంకా అంతకు మించి ఒక్కొక్క పేజ్లో ఒక్కొక్క లైన్ చదివి తిప్పడం అనేది వాళ్ళకి చేత కదా. కానీ నాకు నిజంగా ఓపిక లేదన్న విషయం ఈ మధ్య తెలుస్తూ ఉంది. అంటే తొందరగా అయిపోవాలి పుస్తకం. అంటే మనం రీల్స్ 10 సెకండ్లో చూసేసినట్టు పుస్తకాలు కూడా అయిపోవాలి. అటువంటి బద్ధకం ఉన్న నాకు సార్ రాసిన పాయింట్ వైజ్ విషయాలు, చాలా పెద్ద విషయాల్ని 1-2 పాయింట్స్లోనే ఆయన చర్చకు అంశాలు అని చెప్పి రాశారు. అవి చాలా మనకి చర్చల్లోనూ మన ఆలోచనలకు కూడా అవి ఉపయోగానికి పనికొస్తాయి. ఇప్పుడు ఆయన రాసిన పాయింట్స్ స్టైల్లోనే నేను కొన్ని చెప్పాలనుకున్నాను. సార్ రాసిన విషయాలు చాలా వరకు మనం సాధారణ చర్చల్లో, సాధారణ మాటల్లో మనం ఎన్నో ఇప్పటికే మనం మాట్లాడుకున్నాము, వింటూ ఉన్నాము, చర్చించాం. కానీ అదర్ సైడ్ ఒకటి ఉంది. ఆ అదర్ సైడ్ చెప్పేవాళ్ళు, రాసేవాళ్ళు ఇంకా రాలేదని నాకు ఈ పుస్తకం ఒక హెచ్చరికని ఇస్తుంది. ఎందుకంటే కులాంతర వివాహాలు అని అనగానే ప్రేమ వివాహాలని మనకు ఒక అండర్స్టాండింగ్ ఉంది. కానీ ఇప్పుడు పెద్దలు కుదిర్చిన కులాంతర వివాహాలు కూడా నడుస్తున్నాయి. పెద్దలు కుదిర్చినవి ఇవి మనం మాట్లాడుకుంటున్నామా? ఇప్పటివరకు సార్ మన అధ్యక్షుల వారు చెప్పిన విషయాల్లో కూడా దళిత కుటుంబాలు, అగ్రవర్ణ కుటుంబాలు వాళ్ళ విషయాలు కూడా ఆయన చర్చించారు. కానీ ఇప్పుడు ఆస్తులు సంపాదించి లేదా పొలిటీషియన్స్గా మారి బాగా డబ్బులున్న దళితులు పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహాలకి, అది అగ్రవర్ణ కుటుంబాల వైపు వెళ్తున్నారన్న విషయాన్ని నేను ఈ మధ్యలో ఎక్కువగా గమనిస్తున్నాను. మనకి తెలిసిన ఒక రాజకీయ నాయకులు, మాల కుటుంబం, మిలియనర్, ఆయన మ్యాట్రిమోనియల్లో వెతికి నాకు ఒక బ్రాహ్మణ కోడలే కావాలి, ఎందుకంటే ఈ దరిదాపుల్లో ఎక్కడా కూడా ఏ మాల కమ్యూనిటీ నా ఇన్ని వేల కోట్లను చూసుకునే మాల ఫ్యామిలీ లేదు. అది నిజం కూడా అయ్యి ఉండొచ్చు. కానీ నువ్వెందుకని పెళ్లి చేసుకొని వాళ్ళని కూడా నీ అంత స్థాయికి నువ్వు తీసుకెళ్ళలేకపోతున్నావు? ఎందుకని ఆల్రెడీ ఎదిగిన ఒక బ్రాహ్మణ కుటుంబాల్లోకి, ఆల్రెడీ ఎదిగిన ఒక కమ్మ కుటుంబాల్లోకి నువ్వు వెళ్తున్నావు? దాన్ని నువ్వు కులాంతర వివాహాన్ని నేను అంబేద్కర్ గారు చెప్పినట్టుగా నేను చేశాను అని నాకు ఎందుకు నేర్పిస్తున్నావు అన్న ఈ రాజకీయ పెళ్ళిళ్ళను కూడా, అంటే వీళ్ళు నాట్ నెససరీలీ రాజకీయ కుటుంబాల్లోనే ఉండాల్సిన అవసరం లేదు, అకాడమిక్స్లో ఉండుండొచ్చు, బ్యూరోక్రాట్స్లో ఉండుండొచ్చు. ఇటువంటి కులాంతర వివాహాలను కూడా గమనిస్తూ ఉన్నాం. నీలి గులాబీలు బుక్ రిలీజ్కి ఒక 3-4 నెలల క్రితం ఏలూరు వెళ్ళినప్పుడు ఒక మాల ఇంట్లో నేను దిగాను. అంటే నేను తెలియడం కోసం చెప్తున్నాను. దిగినప్పుడు అంకుల్ అండ్ ఆంటీ ఇద్దరు మాల వాళ్ళే. వాళ్ళ అబ్బాయికి మొన్నే పెళ్లి చేశారంట. ఏమండి మాన్సాకి చెప్పారా విషయం అని నేను చెప్పలేదు, నువ్వు చెప్పు. చెప్పకుండా ఏంటి ఎంతసేపు సంతోషిస్తుంది కదా, చెప్పండి. ఏంటో తెలీదు. ఏంటి అంకుల్ ఏమైంది అంటే, మా అబ్బాయి కూడా లవ్ మ్యారేజ్ అమ్మా. సరే మంచిది. అదే అంటే ఏంటి, మాదిగమ్మని చూసుకున్నాడు. అంటే ఒక మాలవాడు మాదిగమ్మని చేసుకోవడం గొప్ప రివల్యూషనరీ థింగ్ అని ఆయన అనుకోవడం. ఇద్దరు మళ్ళీ క్రైస్తవులే. అంటే 86లో మా అమ్మ నాన్నలు పెళ్లి జరిగింది. ఈ రోజుకి కూడా ఇంకా ఆశ్చర్యపోతూ, ఇంకా మేము అంటే ఒక మహా పెళ్లి చేసాము, ఒక మహా చేంజ్ని తీసుకొచ్చాము, మా బ్లడ్ లైన్స్ని మార్చేసాము అన్న ఊహలో మాదిగలు, అంటే దళితులు అనట్లేదు, ఎందుకంటే దళితుల్లో పైకి వచ్చింది వీళ్ళిద్దరు పేర్లే, మనకి మూడో పేరు మనకు తెలీదు, ఇంకా అనుకుంటూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లోనే మేము నీలి గులాబీలు అనే పుస్తకం తెచ్చి ఆ ప్రయాణంలోనే మాకు ఇటువంటి సంఘటనలు చాలా వరకు
ఆ, ఎదురవుతూ ఉన్నాయి. తర్వాత సార్ రాసిన దాంట్లో నాకు కనిపించిన విషయాల్ని నేను ఉటంకించడానికి నేను ఎక్కువ ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు మాలా మాదిగల్లో డిఫరెన్సెస్ ఒక 2-3 ఎగ్జాంపుల్స్ మనం విన్నాం. నీలి గులాబీల కంటే ముందు ముళ్ళ చినుకులు అనే పుస్తకం తీసుకొచ్చాము. అవి అన్ని దళిత కథలు, ఇది దళిత ప్రేమ కథలు. ఆ దళిత కథల్లో అరుణ గోగుల మండ మాల పెళ్ళం అనే ఒక కథ రాసింది, టైటిల్ మాల పెళ్ళం. ఆమె అందులో నాకు ఎప్పటి నుంచో ఉన్న ఒక తొలి చేస్తున్న ఒక విషయాన్ని చాలా సింపుల్గా భలే చెప్పింది. ఆ కథలో మాల క్రైస్తవ భార్య, మాల హిందూ భర్త ఇద్దరు ప్రేమించుకుంటారు. ఏవో చిన్న చిన్న డామినేషన్స్ సపరేషన్స్లో పెళ్లి చేసుకుంటారు, కాపురం చేస్తారు. అక్కడ ఆ భర్త విపరీతమైన హెరాస్మెంట్, టార్చరు ఈమెను పెడుతూ ఉంటాడు. ఈమె అడుగుతూ ఉంటుంది, నువ్వు నేను ఒకటే కదా, రిలీజియన్, నువ్వు ఒక హిందూ ఇంట్లో పుట్ట, నేను ఒక క్రైస్తవ ఇంట్లో పుట్టాను, మన కాస్ట్ ఒకటే కదా, ఏమిటి తేడా, ఎందుకని నువ్వు నన్ను తక్కువ చూస్తున్నావు అంటే, మనకు సాధారణంగా తెలుసు కమ్మ బ్రాహ్మణ భార్యలు ఉన్న ఇళ్ళు, అదే ఇళ్లలో దళిత బీసీలు ఉన్న భర్తల ఇళ్ళు మనకు తెలుసు. ఆయన ఆల్మోస్ట్ లోపల మేడం అనే పిలుస్తాడు, బయటకు వచ్చినప్పుడు పేరు పిలవడానికి కూడా భయపడుతుంటాడు, ఇవి తెలుసు. మరి ఆన్ కాంట్రరీ నువ్వు నేను మాలైనప్పుడు నన్ను ఎందుకు నువ్వు తక్కువగా చూస్తున్నావు అని అడిగినప్పుడు అతను చెప్పే సమాధానం ఏంటంటే, మాల హిందూ భర్త చెప్పే సమాధానం, నేను నిన్ను గౌరవించడానికి, ఎత్తులో చూడడానికి నువ్వు బ్రాహ్మణ దానివి కాదు కదా, నేను ప్రేమించుకొనే తీసుకొచ్చాను, నువ్వు కమ్మ దానివి కాదు కదా, నువ్వు కూడా నాలాగా పేదరికం అనుభవించి వచ్చావు కదా, నువ్వు కూడా నాలాగా పస్తులున్న ఇంట్లోంచి వచ్చావు కదా, నువ్వు ఒక బ్రాహ్మణ అమ్మాయి అయ్యి ఉంటే అప్పుడు నేను నిన్ను ఎత్తి మీద పెట్టుకునేదాన్ని, ఎందుకంటే నా పేదరికం నీకు నేను ఇస్తున్నాను. నువ్వు కూడా పేదదానివి అయినప్పుడు నేను మళ్ళీ నిన్నెందుకు నేను ఎత్తి మీద పెట్టుకొని కూర్చుంటాను అంటే, ఈమె మరింత మాలగా, మరింత దళిత్గా ఒక ఫెలో దళితుని పెళ్లి చేసుకున్నప్పుడు ఈమె ఆ ట్రాన్స్ఫర్మేషన్ని చూస్తుంది. ఇదే కథలో అతని తండ్రి చెప్తాడు కొడుక్కి, నువ్వు ఎవరినైనా ప్రేమించుకో, ఎవరినంటే యూజువల్గా మన సినిమాలో అగ్రవర్ణ కుటుంబాల్లో చూస్తుంటాయి, ఎవరినైనా ప్రేమించుకో, పెళ్లి మాత్రం ఏమైనా చేసుకో. ఇతను కూడా చెప్తాడు, దళిత్ ఫాదర్ కూడా, నువ్వు ఎవరినైనా ప్రేమించు, ఎవరినైనా నువ్వు ఏదైనా టైం పాస్ వాట్ ఎవర్ చేసుకో, కానీ పెళ్ళి మాత్రం నువ్వు మాలదాన్నే చేసుకో, ఎందుకంటే ఈవిడ నీ మాట విని పడి ఉంటుంది. నువ్వు మళ్ళీ ఏ కమ్మదాన్నో బ్రాహ్మణ దాన్నో చేసుకున్నావు అంటే ఆ మాట నువ్వు వినాలి, నీకెందుకు ఆ బాధ అని చెప్పి తండ్రి ఉవాచలు ఇస్తూ ఉంటాడనమాట. ఈ డిఫరెన్సెస్ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇదే రైటర్స్ సర్కిల్లో మీరు అంటే నాకు పర్మిషన్ ఆర్ కన్సెంట్ లేదు కాబట్టి నేను ఉమెన్ రైటర్స్ పేర్లు తీయట్లేదు, కానీ మీరు దాదాపుగా అలవోకగా ఏ దళిత రచయిత్రి పేరు తీసుకున్నా ఆమె ఐదర్ సింగిల్, డివోర్స్డ్, సపరేటెడ్, వయసు ఎక్కువ అవుతున్న పెళ్లి చేసే పెద్దలు లేని కుటుంబాలు, ఆమె ప్రొఫైల్ అట్లా ఉంటుంది. ఇది దళిత స్త్రీగా నేను ఈ పుస్తకాన్ని చదివే కోణం. మా దగ్గరే ఒక బ్రాహ్మణ రచయిత్రి ఉంటుంది, ఆమె ఒక మాలా నాన్ రచయితని, దే ఆర్ లివింగ్ టుగెదర్, వాళ్ళకు ఒక సంతానం ఉంటుంది, పెళ్లి చేసుకోరు, అంటే పెళ్ళి అనే ఈవెంట్ ఎక్కడ ఉండదు, ఒక ప్రామిస్ అనే ఈవెంట్ ఉండదు. కానీ ఈ మాల అతని చిన్నాన్న మటుకు ఈ బ్రాహ్మణ రచయిత్రిని ఇతని ఇంటి పేరుతో ఇతను మురిసిపోతుంటాడు. ఆ భర్త కూడా చెప్పుకోడు, నా భార్యకి ఇతని ఇంటి పేరు పెట్టి భర్త కూడా చెప్పుకోడు, ఇతను మురిసిపోతుంటాడు, పలానా ఆమె మా కాస్ట్లోకో మా రిలీజియన్లోకో వచ్చేసింది, మేమంతా ఒకటి అని. మరి నీ కులంలోనే నీ స్త్రీనే నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు ఇంత మర్యాద, ఇంత ఉబలాటం నీకు ఉంటాయా? అమృత ప్రణయ్ తోటి ఈ పుస్తకం మొదలవుతుంది. అమృత ప్రణయ్ చనిపోయినప్పుడు ఎదురుగా కొడుకు శవాన్ని పెట్టుకొని ప్రణయ్ తండ్రి ఎండలో కూర్చుంటారు, కోడలికి గొడుగు పట్టుకొని కూర్చుంటాడు.
నేను ఎప్పుడు అది ఏ మాల కోడలకి ఏ మాదిగ కోడలకి నేను అది చూడలేదు. అంటే పెట్టమని కాదు, మాకు పెట్టట్లేదు ఏంటని. అమృత చెప్తుంది ప్రణయ్ చనిపోయినప్పుడు, నాకు పళ్ళు రుద్దుతాడు, ఒళ్ళు తోముతాడు, బట్టలు వేస్తాడు, అంటే షీ వాజ్ ప్రెగ్నెంట్ దెన్. మరి మనం కూడా కడుపులతో ఉన్నాం, మనం కూడా పిల్లల్ని కన్నాం, మనం కూడా అబార్షన్లు చేయించుకున్నాం, అవుతాయి లేదంటే. మరి మాకు పళ్ళు రుద్దిన వాడు మా కులంలో ఎవరు లేరే, ఏ మాదిగోడు లేడే, ఏ మాలోడు లేడే. ఈ విషయాలు ఈ పుస్తకం నన్ను తొలుస్తూ ఉన్నాయి. ఇదే రైటర్స్ సర్కిల్లో మళ్ళీ, అంటే నేను ఎక్కడికో వెళ్ళను, ఇక్కడే మాట్లాడతాను. దాదాపు మీరు ఏ ముస్లిం రచయితనన్నా తీసుకోండి, దాదాపుగా ఒకళ్ళిద్దరు మినహా వీళ్ళందరూ అప్పర్ కాస్ట్ ఉమెన్నే పెళ్లి చేసుకున్నారు. ఈ అప్పర్ కాస్ట్ ఉమెన్ ముందు ఆల్రెడీ పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు ఉండి కూడా ఉండుంటారు, కానీ ఇతను నచ్చాడు, పెళ్లి చేసుకున్నాం, బాగుంది. ఒక జంటలో ఒక కొడుకు పుడతాడు. ఆ కొడుక్కి ఆమె ఇంటి పేరుతో ఏదో పండితారాధ్యుల శర్మ అని పెడుతుంది పేరు. భర్త చూస్తే ముస్లిం. బాగుంది, ఏంటండి అని ఎవరైనా నాలాంటి వాళ్ళు అడిగితే, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు, ఆమె ఫెమినిస్ట్, మీరే కదా ఫెమినిస్ట్ రైట్స్ గురించి మీరు పోరాటం చేశారు కదా, తప్పేంటి, ఆమె ఇష్టమైనట్టు ఆమె కష్టపడి కనింది, మరి నీ ముస్లిం భార్యకు కూడా ఆమె ఇంటి పేరు పెట్టించుకొని ఇస్తావా? ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకొని ఉండుంటే నీ దళిత భార్యకు కూడా ఆమె ఇంటి పేరు పెట్టుకొని ఇస్తావా? ఇంటి పేరు వరకు కూడా అవసరం లేదు, ఆమెకి నచ్చిన పేరు పిల్లలకి పెట్టుకొని ఇస్తావా? ఈమె అంటే నీ సొంత కులంలో, నీ సొంత కమ్యూనిటీలో పెళ్లి చేసుకున్నప్పుడు అన్న విషయాలు నాకు ఆల్మోస్ట్ నేను ఈ వారం రోజులు చాలా ఉక్రోషంతో, కోపంతో, అంటే ఇవన్నీ ఆల్మోస్ట్ ఎవ్రీడే మాకు ఏదో ఒక విధంగా ఇవి చర్చల్లోకి వస్తూనే ఉంటాయి. కానీ ఎక్కువగా నన్ను ఈ వారం రోజులు ఒక క్షోభకి గురి చేసింది. ఈ పుస్తకం స్టార్టింగ్లో కె శ్రీనివాస్ గారు లవ్ జిహాద్ తోటి రాశారు. దళితుల్లో కూడా ఒక లవ్ జిహాద్ నడుస్తుంది, దళితుల మీద కూడా ఒక లవ్ జిహాద్ నడుస్తుంది. ఒక దళిత యువకుడు అతను విద్యార్థి స్థాయిలో ఉన్నప్పుడు బాగా చదువుతున్నాడు, ఇతనికి రేపు భవిష్యత్తు ఉంటుంది అనుకున్నప్పుడు ఎక్కడి నుంచో టక్కున ఒక కాపు స్త్రీ, ఒక కమ్మ స్త్రీ, ఒక బ్రాహ్మణ స్త్రీ టక్కున వాళ్ళి గద్ద ఎత్తుకెళ్ళిపోయినట్టుగా ఈ ఉన్న ఒక్కడిని ఎత్తుకెళ్తుంది. మాకు మిగిలేది స్క్రాప్. ఇవన్నీ ఎవరు డినై చేస్తారని నేను అనుకోను, ఎందుకంటే మన కుటుంబాల్లోనే ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. ఎవరో దళిత యాక్టివిస్ట్ని అడుగుతాను, ఏంటి ఇది పరిస్థితి, మీరు కూర్చొని మాట్లాడుకోరా, దళిత పురుషులు కూర్చొని చెప్పరా, అగ్రవర్ణ స్త్రీల దగ్గరికి వెళ్ళి అక్కడ పడుంటున్నాడు, మా దగ్గర పడుండమని చెప్పట్లా, ఉండమని చెప్తున్నాం, అసలు ఉండు అని చెప్తున్నాను. నువ్వేదో ఊహించుకోకు, వాళ్ళు అక్కడికి కూడా వెళ్ళేవి సక్రమంగా లేరు, అక్కడ కూడా వాళ్ళు టార్చర్ పెడుతున్నారని చెప్తాడు. మళ్ళీ పైకి వచ్చి వ్యాసాల్లోకి వచ్చేసరికి దళిత స్త్రీలు అగ్రవర్ణ స్త్రీలను విమర్శించడం మానేసి మా మీద పడి ఏడుస్తున్నారని చెప్పి వ్యాసంలోకి వచ్చి రాస్తాడు. ఇంకెవరో దళిత మేల్ యాక్టివిస్ట్ ఎవరో వస్తారు, అసలు దళిత్ పేట్రియార్కీ అనేది లేదండి అంటాడు. అది చెప్పాల్సింది నేను కదా, దళిత్ పేట్రియార్కీ లేదని చెప్పాల్సింది దళిత పురుషుడు కాదు, నేను కదా. కులం లేదు, కుల వ్యవస్థ లేదని చెప్పాల్సింది ఎస్సీ ఎస్టీలు, బ్రాహ్మణుడు కాదు కదా. ఇటువంటి ఇంత అంబిగ్విటీలో దళిత స్త్రీ పురుషుల ప్రేమ వివాహాలు, కులాంతర వివాహాలు, మళ్ళీ కుదిర్చిన కులాంతర వివాహాలు జరుగుతూ ఉన్నాయి. ఇదొక విషయం అయితే, ఇంకెవరో ఒక కమ్యూనిస్ట్ యాక్టివిస్ట్ ఇంకొక ఆవిడ వస్తుంది. ఆమె అగ్రవర్ణురాలు, బ్రాహ్మణురాలు అనుకుందాం. కూతురు ప్రేమించింది కదా అని చెప్పి ఒక రెడ్డికి ఇచ్చో, ఒక కమ్మోడికి ఇచ్చో పెళ్లి చేస్తుంది, ఒక క్షూద్రుడికి ఇచ్చి పెళ్లి చేస్తుంది. పెళ్లి చేసే క్రమంలో ఈమె కమ్యూనిస్ట్ అయినంత మాత్రాన ఇవన్నీ తీస్తారు, బొట్లు తీరు వీళ్ళు ఆ బొట్టు మొయ్యలేకుండా వీళ్ళు ఉండలేరు.
హిందూ పద్ధతుల్లోనే అంటే ఏమంటారు, శుభ్రమైన హిందూ పద్ధతుల్లోనే పెళ్ళిళ్ళు, బ్రాహ్మణ పద్ధతుల్లోనే వీళ్ళ పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి. ఈ పెళ్లి జరిగే తంతులో వీళ్ళు హోమం చుట్టూ తిరుగుట, అల్లుడు కాళ్ళు కడుగుట, ఇటువంటివి మానేసి మేము ఎంత ప్రోగ్రెసివ్గా ఈ పెళ్లి చేసామని చూసామని నాకు చెప్తుంటారు. అంటే నాకంటే ఒక దళితురాలకు అంటే మేము వింటాం కదా నోరు మూసుకుని, బీసీలకి దళితులకి కూర్చోబెట్టి మేము ఇంత విప్లవాత్మకంగా మేము పెళ్ళిళ్ళు చేసాము అని చెప్పి మళ్ళీ వచ్చే ఏకాదశికి ఈవిడ ఉపవాసం ఉంటుంది. అంటే మాకు ఏ కమ్యూనిజంని మాకు నేర్పిస్తున్నారు, ఎటువంటి ప్రోగ్రెసివ్నెస్ని మాకు టీచ్ చేస్తున్నారు, ఎటువంటి అభ్యుదయాన్ని మాకు చెప్తున్నారు, మాకు చూపిస్తున్నారు. మళ్ళీ లోపలంతా అదే ఉంటుంది. నిజానికి నేను ఇంత కచ్చిగా ఇంత పచ్చిగా ఈ పుస్తకం ఉంటుందేమో అని నేను ఊహించాను. అవి అంటే అందుకని నేను అమాయకమైన పుస్తకం అని కూడా నేను అనింది. అందుకు ఇనఫ్ చాలు. ఈ పైన కాపు దళిత పెళ్ళిళ్ళు జరిగాయి, మేము ఉద్ధరించాము, ఇక అవి చాలు. నాకు కొంచెం అంటే ఆ టాలరెన్స్ లేదు ఇంక వాటిని ఏమంటాం, ఎంటర్టైన్ చేసే టాలరెన్స్ లేదు. ఇంకెవరో ఒక బ్రాహ్మణ రచయిత వస్తాడు, ఆయనకి దళిత్ మంత్ అన్న లేదా ఎన్ఆర్ఐ దళిత్ పీపుల్ రాసే ఇంగ్లీష్ పుస్తకాలన్నా మహా ఇష్టం ఉంటుంది, మహాప్రీతి. మళ్ళీ మానస ఇండ్లూరి, ఇంకెవరో అరుణ గోగుల మండలతో మర్సీ మార్గరెట్ మా దగ్గరకు వచ్చేసరికి వీళ్ళు మళ్ళీ లోకల్, వీళ్ళు మాట్లాడో కూడా దళిత్ ఇష్యూసా అని అంటుంటాడు. దళితులు అంటే ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద మాత్రమే వీళ్ళొక క్లాసీ దళిత్ విషయాలు వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మళ్ళీ ఆయన ఫెలో బ్రాహ్మిన్ రైటర్ ఒక ముస్లింనో దళితునో చేసుకుంటే ఆమె ఆత్మహత్య చేసుకునేదాకా ఇతను పోరాటం చేస్తూనే ఉంటాడు. ఈ విషయాలు ఎక్కువగా నాకు బాధిస్తూ గుర్తుకొస్తూ ఉన్నాయి. అలాగే ఇటీవల నాకు ఎన్నో మనం క్రైమ్స్ ఎవ్రీ డే చూస్తూనే ఉన్నాం. 2 క్రైమ్స్ నాకు బాగా గుచ్చుకున్నవి. గద్వాల్లో డాక్టర్ లావణ్య, ఆమె ప్రాక్టీస్ ఐ థింక్ అయిపోయినట్టుంది ఎంబీబీఎస్, ఒక 4-5 సంవత్సరాల నుంచి క్లాస్మేట్ని సమ్ అప్పర్ కాస్ట్, అతని కాస్ట్ అంటే మనకు తెలియదు, ఈమె మాత్రం దళిత డాక్టరే. పెళ్లి చేసుకుందాం ఇంకెన్నాళ్ళు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారన్న టైంకి అతను చాలా అలవోకగా, ఎట్లా అనుకుంటావు నువ్వు పెళ్లి చేసుకుంటామని, ఇంత అమాయకంగా ఎట్లా మాట్లాడుతున్నావు, మనం ఎట్లా పెళ్లి చేసుకుంటా అనేసరికి ఊరు పోసుకొని చచ్చిపోయింది ఒక డాక్టర్. బెంగళూరులో సేమ్ సమ్ అప్పర్ కాస్ట్ అబ్బాయి దళిత్ అమ్మాయి, వాళ్ళిద్దరు కూడా చెడదిరిగారు, ప్రేమించుకున్నారు. పెళ్ళి అనే మాట దగ్గరకు వచ్చేసరికి అతను, నువ్వు పలానా సమ్ దళిత్వి, నిన్ను ఎట్లా చేసుకుంటాను అన్నప్పుడు ఆమె, మనం ఒక కొత్త సెక్షువల్ పొజిషన్ ట్రై చేద్దాం పద అని చెప్పి అతను కుర్చీకి కట్టేసి, దానికి రెడీగా ఉన్నాడు ఆయన కుర్చీ మీద కూర్చొని నన్ను కట్టేయి అంటానికి ఆయన రెడీగా ఉన్నాడు. కట్టేసి అతన్ని ఏదో చిత్రహింసలు పెట్టి ఐ థింక్ యాసిడ్ అటాక్ అనుకుంటా చంపి పారేసింది. ఏమైంది అంటే అప్పుడు ఫస్ట్ ఈ న్యూస్ ఒక సెక్షువలీ పర్వర్టెడ్ న్యూస్గా వచ్చింది. తర్వాత తెలిసింది అతను నన్ను ఇట్లా అన్నాడు, నన్ను నా కులాన్ని, అంటే 4-5 సంవత్సరాలుగా ఒక ఇమోషనల్గా వాడుకొని, ఫిజికల్గా వాడుకొని, ఇంకేదో రకంగా లేకపోతే ఫైనాన్షియల్ కూడా వాడుకొని ఉండుండొచ్చు మేబీ, ఇట్లా నన్ను చేశాడు, అందుకే నేను ఇట్లా చంపేశాను అని చెప్పి ఆమె చెప్పింది. తర్వాత ఇందులో కూడా ఉంది మరో విషయం, ఆడపిల్లల్ని మగపిల్లల్ని చంపడం గురించి ఈ పుస్తకంలో కూడా చాలా వివరంగా రాశారు. లాస్ట్ 10 సంవత్సరాల్లో ఒక్క తెలంగాణలోనే 100 యువకులు పైగా హత్య చేయబడ్డారు. మొండాలు తెగిపోయినాయి, మొలలు తెగిపోయినాయి, తలకాయలు తెగిపోయినాయి. మరి ఏ దళిత యాక్టివిస్టు పురుష దళిత యాక్టివిస్ట్ ఒక ఉద్యమం లేపడేంటి, ఇంతమంది చచ్చారు, మాకు ప్రేమించే హక్కు లేదా అని ఎవరు రారేంటి? ఈ విషయాల్లో ప్రతి ఆడపిల్ల ఆల్మోస్ట్ అప్పర్ కాస్ట్కి సంబంధించిన వాళ్ళే. మరి ఈ అప్పర్ కాస్ట్ ఫెమినిస్ట్ యాక్టివిస్టులు ఎవరు కూడా మా ఆడపిల్లల్ని విధవరాళ్ళని చేస్తున్నారేంటి, మా ఆడపిల్లల్ని ఎందుకు ఇట్లా అంటే తెగ్గొడుతున్నారు ఆ ప్రేమ జంటలోంచి
అని వీళ్ళు కూడా ఒక ఉద్యమం తీసుకురారేంటి అని ఒక ఆలోచన ఈ పుస్తకం నాకు ఇచ్చింది. మరో విషయం, ఎప్పుడైతే ఆడపిల్ల బీసీనో అంటే అయినప్పుడు ఈమె ఆడపిల్ల బీసీ అయ్యి అబ్బాయి మాదిగ అబ్బాయి అయినప్పుడు ఈ బీసీ తల్లిదండ్రులు ఆడపిల్లని చంపడం ఎక్కువ క్రైమ్ స్టోరీస్లో నేను చూశాను. ఎందుకంటే ఈ బీసీ తండ్రికి అప్పకాస్ట్ తండ్రిలాగా ఒక బలగం ఉండదు, బండ్లు ఉండవు, పెట్రోల్ ఉండదు, మనుషులు ఉండరు. ఇతనికి మారుగా ఇంకొకళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోవడానికి లేకపోతే ఏళ్ళు ఉండడానికి ఉండదు. మళ్ళీ ఆడపిల్ల ఇంట్లో హ్యాపీగా కూర్చొని ఉంటుంది, నన్ను చంపు అని ఈమెని చంపడానికి ప్రయత్నిస్తూ ఉండడం. తర్వాత ఇవే కేసుల్లో ప్రతి అప్పకాస్ట్ దళిత్ ప్రేమికుడి జంటలో ఈ ప్రేమికుడు చస్తాడు అని ఆడపిల్లకు ముందే ఖచ్చితంగా తెలుసు. ప్రతి అమృతకి ముందే ఖచ్చితంగా తెలుసు, నా మాల మొగుడు, నా మాదిగ మొగుడు చస్తాడు, నా తండ్రి ఊరుకోడు, నన్నేమి చెయ్యడన్న విషయం కూడా వీళ్ళకి తెలుసు. తెలిసే ఈ హత్యలు జరుగుతున్నాయి, తెలిసే ఈ ఆడపిల్లలు ప్రొవోక్ చేస్తున్నారు. మనకు కూడా తెలుసు, మన మగపిల్లల్ని చంపుతున్న మనకు కూడా తెలుసు, కానీ మనం ఏమీ చెయ్యం. వాడిని మనం అంటే ఈ ఆడపిల్ల కంటే వీడిని మనం ఎక్కువ ప్రేమికుడిగా చూస్తుంటాం, తల్లిదండ్రులు, కుటుంబీకులు. ఈ విషయాల్ని తర్వాత మరొక 2.0లో మనం చూడాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అలాగే ఇందులో నాకు బాగా నచ్చిన విషయం, కేవలం ఈ వ్యధల్ని వెళ్ళబోయకుండా ఒక ఇద్దరు ప్రేమికుల పేర్లను కూడా వారు ఉటంకించారు. తమిళనాడులో శంకర్ కౌసల్య జంట మనకు బాగా తెలుసు. అతన్ని చంపేసినప్పుడు ఆమె యాక్టివిజంలోకి వచ్చింది, అన్లైక్ అమృత. రీల్స్లోకి వెళ్ళింది. నాకు అమృత విషయం నాకు 2-3 చోట్ల ఈ పుస్తకం ఉటంకిస్తుంది. నువ్వు ఇంత సంతోషంగా ఉండు, నువ్వు ఇంత సంతోషంగా మనిషి లేకుండా ఉండగలనని నీకు తెలిసినప్పుడు మా మాలవాడిని ఎందుకు చంపించవు? ఆ మనిషి లేకుండా నువ్వు ఉంటావు అంటే ఆత్మహత్య చేసుకోమని కాదు, ఆమెని ఇంకేదో సర్వనాశనం అవ్వమని కాదు. కౌసల్య ఇదే యాక్టివిజంలోకి వచ్చింది. మరొక ప్రేమికురాలు నాలాగా చావకూడదు అని ఇదే యాక్టివిజంలోకి వచ్చింది. ఆ తేడాని మనం గమనించాలి. అలాగే శిల్పాబా రవీందర్ అనే ఒక జంట గురించి కూడా ఈ పుస్తకం మాట్లాడుతుంది. ఈ పుస్తకాన్ని ఖచ్చితంగా నేను యువకులకి ఈ పుస్తకాన్ని నేను సూచిస్తాను. మనం చదవాలి, చదవడం కంటే ఎక్కువగా చర్చించాలి అన్న ఉద్దేశంతో నేను ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. రచయితకి, ప్రచురణల సంస్థకి, ఈ పుస్తకాన్ని వెనక ఉన్న ఫోటోగ్రాఫర్స్కి, అలాగే ఆర్టిస్ట్కి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.